ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇది గుర్తించాలి. సో నేను ఒకటి మాత్రం చెప్తున్నా, బండి సంజయ్ కేసులకు సంబంధించి ఒకవేళ సాయి భగీరథ్ గనక అదే నేను చెప్తున్నా, ఇప్పుడు పర్సనల్ మ్యాటర్స్ ను గనక తీసుకొస్తే గనక ఇప్పుడు విజయ్కి సంబంధించి కరెక్ట్ గా భార్య ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు విడిగా ఉండబట్టి, ఎలక్షన్ టైంలో కరెక్ట్ గా తీసుకొచ్చి విడాకులు కేసు నమోదు చేస్తే, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తున్నప్పుడు కూడా సరే మొదటి భార్యతో అప్పుడు బ్లేమ్ చేయించారు, చేశారు కదా, చేశారా లేదా? సో రాజకీయంగా ఎలివేట్ అవుతున్నప్పుడు ప్రత్యర్థులు తీసుకొచ్చి చేస్తారు. మాగంటి గోపీనాథ్ ఎగ్జాంపుల్, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగింది, ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని రోజుల క్రితం 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు? 15 ఏళ్ల క్రితం. ఆయన చనిపోయిన తర్వాత కరెక్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ఇక ఇది మొదటి భార్య రెండో భార్య సతాయించింది అన్నారు. ఎందుకు ఇన్ని రోజులు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు గొడవ కాలేదు? ఆయన బతుకున్నప్పుడు ఎందుకు గొడవ కాలేదు? నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు టీఆర్ఎస్ ను బ్లేమ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. ఇప్పుడు కేటీఆర్ ను బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసాయి. ఇప్పుడు ఏమంటారు, బండి సంజయ్ బ్లేమ్ చేసేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీలో ఉన్న ఇంటర్నల్ వర్గమో లేకపోతే కాంగ్రెస్, సరే కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఒకటారు కాబట్టి బ్లేమ్ చేసి వాడుకుంటాయి. ఇట్లా చేస్తే గనక నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏ పొలిటికల్ లీడర్ మిగలడు. అంటే ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటే గనక ఇవి అల్టిమేట్ గా ఇవి సెటిల్ అయిపోతాయి. చూడండి, మనం మీడియా వాడుకుంటాం, మీడియాను వాడుకొని వీళ్ళు ఏం చేసుకుంటారంటే సెటిల్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. నాకైతే కన్విక్ట్ అయిన సందర్భం ఏదీ లేదు ఇటువంటి ఇష్యూస్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఏదో వార్త వచ్చింది, విజయ్ సంబంధించిన భార్య ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఆమె కామ్ అయిపోయింది, మళ్ళీ కలుసుంటా అంటుంది అని అన్నారు. సో విజయ్ త్రిష నిజానికి జంజీయూత్ యాక్సెప్ట్ చేశారు. విజయ్ ఆరోపణ వచ్చిన తర్వాత కూడా త్రిషతో కలిసి ఒక వెడ్డింగ్ కి వెళ్లారు ఎలక్షన్ ముందు. తర్వాత గెలిచిన తర్వాత విజయ్ త్రిష ఇంటికి వెళ్ళింది, తిరుమల దర్శనం చేసుకుంది. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ని తర్వాత ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను చెప్పినట్టు మొదటి భార్య విషయంలో చాలా బ్లేమ్ చేశారు, రేణు దేశాయ్ రెండో దాని విషయంలో బ్లేమ్ చేశారు, థర్డ్ భార్య గురించి మీమ్స్ చేస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి చేస్తే గనక ఇక అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఇది తన దాకా వస్తే గానీ తెలియదు, నేను చెప్తున్నా, అది అనుభవించే వాళ్ళే ఇబ్బంది పడతారు. సో అందుకని ఇక్కడ ఒకటి నా ఉద్దేశం అయితే దీని మీద నిష్పాక్షిక విచారణ జరగాలి. ఇంకోటి రాజకీయ రెండింటి మీద వాళ్ళు పెట్టిన ఈ కేసు మీద మైనర్ మీద అత్యాచారం అని చెప్పి, కానీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కేసు నమోదు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మాకు న్యాయం జరగదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే ఒకవేళ నిజంగానే జరిగిందనుకోండి, ప్రివెన్షన్ ఆఫ్ దీని కింద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద జరిగితే గనక మళ్ళీ అరుణాచలము తిరుపతి వీళ్ళు ఎందుకు కలిసి వెళ్ళారు? 6 నెలలుగా వాళ్ళు కలిసి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు కంప్లైంట్ చేశారు? పెళ్లి చేసుకోమని బెదిరిస్తే మేము పెళ్లి చేసుకోవాలా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని, సంజయ్ మీద కుట్ర జరిగిందని ఇంకొక వాదన వినిపిస్తుంది. సో రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీనిలో పోలీసులు విచారణ చేసి నిష్పాక్షికంగా ఒకవేళ బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే ఆయన శిక్షించాల్సిందే, కానీ కుమారుడు చేసిన తప్పుకు సంజయ్ని శిక్షించకూడదు, అది మాత్రం నేను చెప్తున్నా, అంతే కదా. ఎందుకంటే ఈజ్ 24 సంవత్సరాలు, ఇవాళ 15 సంవత్సరాల కొడుకులే తండ్రి మాట వినట్లే, 15-16 సంవత్సరాల వ్యక్తి. ఎస్, పెంపకంలో తప్పు అంటే రోషయ్య అంతకుముందు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఆయన నా కొడుకుతో సంబంధం లేదని చెప్పేశాడు. చాలా చేస్తే గనక రోషయ్య కుమారుడు చేస్తే నా కొడుకును కుటుంబాన్ని ఎప్పుడో వదిలిపెట్టాను, ఆయన ఏం వసూలు చేసినా నాకు సంబంధం లేదని చెప్పేశాడు. సో ఇక్కడ చెప్తున్నా అల్టిమేట్ గా, సో ఇది మరోవైపు ఈ ప్రధాని పర్యటన సమయంలో ఈ వ్యవహారం బయటకు రావడం కూడా రాజకీయ కుట్ర ఉందని ఆబ్వియస్లీ ఇప్పుడు ఇటువంటి హై టైమ్స్ లోనే చేస్తారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సమయంలోనే మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత జీవితం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి గుర్తొచ్చింది. 2 పెళ్లిళ్ళు అయ్యాయని అప్పటి వరకు మనకు కూడా తెలియదు ఎవరికి. ఆ మొదటి భార్య కూడా మొదలు చెప్పలేదు, కరెక్ట్ సమయానికి చనిపోయిన తర్వాత నుంచి టికెట్ ఆమెకు అలాట్ అయినప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది, అంతకుముందు కాలే కదా. సో అంతకుముందు ప్రాబ్లం లేనట్టు
విజయ్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజులుగా విడిగా ఉంటున్నారు? కరెక్ట్గా ఆయన పార్టీ పెట్టి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న సమయంలోనే వచ్చాయి. సో ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు, ఆ అమ్మాయి పట్ల నాకు చాలా సింపతి ఉంది. బట్ ఒకటి, ఈ రాజకీయంగా దీన్ని మిస్యూజ్ చేసే విధంగా అయితే జరగకూడదు. ఓకే, నేను నా విశ్లేషణ నచ్చకపోవచ్చు, చేయొచ్చు, బట్ రాబోయే రోజుల్లో నోట్ డౌన్ చేసుకోండి. ఇటువంటి కేసెస్ నెలకొకటి తగులుతాయి మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే జెన్జీ యూత్ ఇవాళ 15-16 సంవత్సరాలు ఉన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ విషయంలో వాళ్ళకి ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. సో అందుకనే వాళ్ళు కూడా రిలేషన్షిప్ లేదని ఖండించట్లే. బండి సంజయ్ వెర్షన్ కూడా అవును, వాళ్ళిద్దరు కలిసి 6 నెలలు తిరిగారు, తిరుత్తని తిరిగారు, తిరుపతి తిరిగారు, అరుణాచలం తిరిగారు, ఆయన హనీ ట్రాప్లో పడ్డాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు అని చెప్పట్లే. పైగా బెదిరించారు 5 కోట్లు ఇమ్మని, అయితే 50,000 రూపాయలు ఇచ్చారన్నారు. 50,000 రూపాయలు ఏందో నాకు అర్థం కాలే. బట్ నాకు తెలిసిన కథనం మేరకైతే వాళ్ళ ఫ్యామిలీ వెల్-ఆఫే, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డబ్బులకు సంబంధించి ఏం కాదు. బట్ అల్టిమేట్లీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంది అన్నది అయితే మనం చూడాలి ఈ పరిణామాల్ని. సో దీనిలో ఒకవేళ బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే అతను చట్టానికి తగినట్టు శిక్ష పడాలి. దీనిలో ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు.